ఈరోజు నేను స్క్విడ్ మసాలా ఫ్రై చేస్తున్నాను. వీటినే కలిమిందలు, కోమటి సంచులు అని కూడా పిలుస్తారు. ఫిష్ మార్కెట్లో మేము కేజీ తీసుకుని అక్కడే క్లీన్ చేయించి తీసుకొచ్చాము. వీటిని నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక 2 లవంగాలు, 1 ఇలాచి, సాజీరా, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకున్నాను. పచ్చి ఆనియన్తో పాటు నేను ఒక ఆనియన్ కాల్చి పేస్ట్ చేసి కూడా పెట్టుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక గార్లిక్, జింజర్ పేస్ట్, టర్మరిక్ కలిపాను. కొంచెం ఈ పచ్చి వాసన పోయాక పక్కనే మిక్స్ పెట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసి బాగా కలిపి 3 మీడియం సైజ్ టమాటోస్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటోస్ కొంచెం ఈజీగా ఉడకడానికి ముందే కొంచెం సాల్ట్ వేసి మూతపెట్టి ఉంచాను. టమాటోస్ మెత్తగా ఉడికాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న స్క్విడ్ పీసెస్, కలమింద ముక్కలు కూడా వేసాను. ఇందులో వాటర్ అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మూతపెట్టి ఉంచాలి. ఇది కుక్ అవుతూ ఉంది. మీన్వైల్ నేను 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్స్ పట్టి పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది కదా, అందుకనే. సో దీంట్లో ఎక్కువనే వాటర్ వచ్చాయి, అందుకనే నేను మళ్ళీ వాటర్ కూడా అడిషనల్గా యాడ్ చేయలేదు. ఈ వాటర్లోనే కుక్ అయిపోయింది. మీన్స్ పీస్ కొంచెం మెత్తగా అయింది. వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చాక 3 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇంతకంటే ముందు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కదా, అందుకనే నేను టేస్ట్ చూసే సాల్ట్ యాడ్ చేశాను. ఇందాకే ప్రిపేర్ చేసిన మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేసి లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేశాను. ఈ కారము, మసాలాలు ముక్కకు పట్టేంత వరకు పెట్టి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.